ఒక దైవజనుడు ଗୋଟେ ଈଶ୍ୱରଙ୍କ ଦାସ రాత్రి గొప్పవాడు కాదు. ରାତ୍ର ସେ ମହାନ ହେଇଯିବନି. రాత్రి ఓవర్ నైట్ లో గొప్ప సేవ జరగదు. ଗୋଟେ ରାତ୍ରରେ ମହାନ ସେବା ଘଟିବ ନାହିଁ. కానీ కొన్ని సంవత్సరాలు దేవుడు నలుపుతాడు. କିନ୍ତୁ କେତେ ବର୍ଷ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଚୂର୍ଣ୍ଣ କରିବେ. చెప్పండి కొట్ట. ଜୋରସେ କରତାଳି ଦିଅନ୍ତୁ. కొన్ని సంవత్సరాలు నలుపుతాడు. କେତେ ବର୍ଷ ଚୂର୍ଣ୍ଣ କରିବେ. కానీ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ హైటెక్ సేవలు ఎట్లున్నాయంటే, କିନ୍ତୁ ବର୍ତ୍ତମାନ ସଫ୍ଟୱେର ହାଇଟେକ୍ ର ସେବା రాత్రి యాకోబు లాగా జ్యేష్ఠత్వపు హక్కు యాక్టివేట్ కావాలనుకుంటారు. ରାତିକୁ ଜାକୁବଙ୍କ ତୁଲ୍ୟ ଜ୍ୟେଷ୍ଠ ଅଧିକାର యాక్టివిటీ ହେଇଯିବାର అంత ఈజీగా కాదు. ଅତେ ସହଜ ନୁହେଁ. యాకోబు 20 సంవత్సరాలు నలపబడ్డాడు. ଜାକୁବ 20 ବର୍ଷ ସେ ଚୂର୍ଣ୍ଣ ହେଲେ. యోసేపు 13 సంవత్సరాలు బావిలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. జోసెఫ్ 13 ବର୍ଷ ସେ ଦାସତ୍ୱରେ ସେ ଗୋଟେ ଗର୍ତ୍ତରେ ଥିଲେ. దావీదు అదుల్లాము గుహలలో 13 సంవత్సరాలు ఉన్నాడు. ସେଇ ପ୍ରକାର ଦାଉଦ ମଧ୍ୟ 13 ବର୍ଷ ସେ ଗୁମ୍ଫା ମାନଙ୍କ ମଧ୍ୟରେ ବାସ କଲେ. ప్రతి ఒక్కరిని చూస్తే ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ଦେଖିଲେ కొన్ని సంవత్సరాలు నలపబడ్డారు. କେତେ ବର୍ଷ ସେମାନେ ଚୂର୍ଣ୍ଣ ହେଲେ. దాని తర్వాత ତାପରେ దేవుడు తనను సేవకై ఎన్నుకున్నాడు. ପରମେଶ୍ୱର ଆପଣ ସେବା ପାଇଁ ବାଛି ନେଲେ. ఎందుకు ఇలా నలుపుతున్నాడు? କାହିଁକି ଏ ପ୍ରକାର ଚୂର୍ଣ୍ଣ କରୁଛନ୍ତି? ఆ నలుపటంలో ఒక మిస్టరీ, ఒక మర్మం ఉంది. ସେଇ ଚୂର୍ଣ୍ଣ କରିବାରେ ଗୋଟେ ରହସ୍ୟ ଅଛି, ତତ୍ତ୍ୱ ଅଛି. ట్రయల్స్ విల్ కమ్ ఫర్ ఎ రీజన్ అండ్ ఫర్ ఎ సీజన్. ଆଉ ପରୀକ୍ଷା ଗୁଡ଼ିକ ଗୋଟେ କାରଣ ପାଇଁ, ଗୋଟେ କାଳ ପାଇଁ ଆସିଥାଏ. ఆహా, వండర్ఫుల్, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు, క్లేశ ଗୁଡ଼ିକ ఒక కారణమును బట్టి వస్తాయి, ଗୋଟେ କାରଣ ପାଇଁ ଆସେ, కొంతకాలం మాత్రమే వస్తాయి. ଆଉ କିଛି କାଳ ପାଇଁ ଆସେ. ఆ టైంలో ସେଇ ସମୟରେ దేవుడు అనుభవాలు నేర్పిస్తాడు. ପରମେଶ୍ୱର ଅନୁଭୂତି ଶିଖେଇବେ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలో ఆర్థిక అనుభవం, ସେଇ ସମୟରେ ଆର୍ଥିକ ଅସୁବିଧାର ଅନୁଭୂତି, ఆకలి అనుభవం, ଭୋକର ଅନୁଭୂତି, అంతే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అనుభవం, କେଜଣ ଆମକୁ ଛାଡି ଚାଲିଯିବାର ଅନୁଭୂତି, అస్వస్థత అనే అనుభవం, ଅସୁସ୍ଥତା ବୋଲିବା ଅନୁଭୂତି. కొన్నిసార్లు ప్రార్థనా జీవితాన్ని మానేసి లోకంలో పరిగెత్తుతున్నప్పుడు మనం ఎదుర్కొంటున్న దెబ్బల అనుభవం. ସେଇ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା ଜୀବନ ଛାଡି ଜଗତରେ ଦୌଡୁଥିବା ସମୟରେ ଆମମାନଙ୍କୁ ପ୍ରହାର ସେଇ ଅନୁଭୂତି, అనుభవాలు, ଏଇ ସବୁ ଅନୁଭୂତି దేవుడు ପରମେଶ୍ୱର ఈ యొక్క శ్రమల టైంలో నేర్పిస్తాడు. ଏଇ କ୍ଲେଶ ସମୟରେ ଆମମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେବେ. ఈ శ్రమల టైంలో ଏଇ କ୍ଲେଶ ସମୟରେ మనకు ఓర్పు లేకుండా, ଆମମାନଙ୍କର ସହିଷ୍ଣୁତା ବିନା తొందరపడ్డామంటే ଆମେ ଯଦି ବ୍ୟସ୍ତ ହେଇଯିବା, అక్కడ అబార్షన్ జరిగినట్లే. ସେଠି abortion ପ୍ରସବ ନଷ୍ଟ ହେବା ପରି. కానీ କିନ୍ତୁ ఆ శ్రమల టైంలో ସେଇ କ୍ଲେଶ ସମୟରେ మనం ఓపికగా కనిపెట్టినామంటే, ଆମେ ଧୈର୍ଯ୍ୟ ସହକାରେ ଯଦି ଜଗି ରହିବା, ఫుల్ మంత్స్ లోపల బేబీ బయటకు వస్తాడు. ଆଉ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଛୁଆଟି ପ୍ରସବ ହେଇକି ବାହାରକୁ ଆସିବ. హెల్దీ బేబీ బయటకు ଗୋଟେ వస్తాడు. ସୁସ୍ଥ ସନ୍ତାନକୁ ପ୍ରସବ କରିପାରିବା. ఇక్కడ కూర్చున్న దైవజనులైనా, ଏଇଠି ବସିଥିବା ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ହଉ, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ଷ୍ଟେଜ దైవజనులైనా, ଉପରେ ଥିବା ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ହଉ ନା କାହିଁକି, ప్రసంగిస్తున్న దైవజనులైనా ବାକ୍ୟ କହୁଥିବା ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ହଉ ନା କାହିଁକି, ఎన్నో ప్రసవ వేదనలు పడి ଅନେକ ପ୍ରସବ ବେଦନା କରି ఈ రోజు ఈ స్థితిలోకి వచ్చి, ଆଜି ଏଇ ସ୍ଥିତିକୁ ଆସିଛନ୍ତି. కాబట్టి కొత్తగా ప్రారంభిస్తున్న సేవకులు ఎవరున్నా, ତେଣୁ ନୂତନ ଭାବରେ ସେବାକୁ ଆରମ୍ଭ କରୁଥିବା ସେବକ ଯିଏ ହଉ ନା କାହିଁକି, శ్రమ పడండి, కష్టపడండి. ଅଳ୍ପ ସମୟ କ୍ଲେଶ ଦୁଃଖ ଅନୁଭବ କର. ఖచ్చితంగా ఒక దినమున ନିଶ୍ଚିତ ଭାବରେ ଦିନେ వాగ్దానం చేసిన వాడు, ପ୍ରତିଜ୍ଞାକାରୀ, నమ్మదగిన దేవుడు ବିଶ୍ୱସ୍ତ ପରମେଶ୍ୱର మీ జీవితంలో ଆପଣଙ୍କ ଜୀବନରେ అద్భుతాలు ଅଦ୍ଭୁତ జరిగించబోతున్నాడు. କାର୍ଯ୍ୟ କରିବେ. అద్భుతాలు ଅଦ୍ଭୁତ జరిగించబోతున్నాడు. କାର୍ଯ୍ୟ କରିବେ. అద్భుతాలు ଅଦ୍ଭୁତ జరిగించబోతున్నాడు. କାର୍ଯ୍ୟ କରିବେ. గట్టిగా చప్పట్లు కొడదాం. ଜୋରସେ ତାଳି ଦେବା. గట్టిగా చప్పట్లు కొడదాం. ଜୋରସେ ତାଳି ଦେବା. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఇంకా మనం ప్రసంగంలోకి వెళ్తున్నాం. ବର୍ତ୍ତମାନ ଆମେ ବାକ୍ୟ ଭିତରକୁ ଯିବା. చాలా అనాయింటింగ్ ఉంది పాస్టర్ గారు. ବହୁତ ଅଭିଷେକ ଅଛି ଏଠି. అసలు ఎంటీగా ఉన్నా నేను, ଓ ଖାଲିରେ ନାହିଁ, ఎంటీగా ఉన్నా నేను, ଖାଲିରେ ଥିବା ମୁଁ, ఖాళీగా ఉన్నాను. ଖାଲିରେ ଅଛି ମୁଁ. అలా పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును నపుంసకం దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లు తీసుకొని వెళ్ళాడు. ପ୍ରଭୁ ଯେମନ୍ତେ ଫିଲ୍ମକୁ ନପୁଂସକ ନିକଟକୁ କଢେଇ ନେଲେ ସେଇ ପ୍ରକାରେ ఆ యొక్క పేతురుని ఆత్మలో కొర్నేలి దగ్గరికి తీసుకొని వెళ్ళినట్టు పీతరుకు ఆత్మరే పూర్ణ କରି కర్నేలు నికటకు నెబా పరి. ఖచ్చితంగా ఈ రాత్రి ఎంతో మంది కొర్నేలులు మార్చబడుతున్నారు. నిశ్చిత భాବରେ ଆଜି ରାତ୍ର ଅନେକ କର୍ନେଲ ପରିବର୍ତ୍ତନ ହେବେ. ఎంత మంది నపుంసకులు మార్చబడుతున్నారు. ଅନେକ ନପୁଂସକ ଗଣ ପରିବର୍ତ୍ତନ ହେବେ. ఆ బంధకాలు ఉన్న వారికి విడుదల, ସେଇ ବନ୍ଧନରେ ଥିବା ବ୍ୟକ୍ତି ମାନଙ୍କୁ ଉଦ୍ଧାର, చీకటిలో ఉన్న వారికి విడుదల, ଆଉ ଅନ୍ଧକାରରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ఉద్ଧାର, చెరసాలలో ఉన్న వారికి విడుదల, କାରାଗାରରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ఉద్ଧାର, ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో ఉన్న వారికి విడుదల, ఆత్మిక ଅନ୍ଧତାରେ ଥିବା ବ୍ୟକ୍తి ମାନଙ୍କୁ ఈ ఉద్ଧାର. రాయగడ ప్రాంతంలో ଏଇ ରାୟଗଡା ଅଞ୍ଚଳରେ హితవత్సరం ప్రకటించబడబోతుంది. ପ୍ରଭୁଙ୍କର ହିତ ବାକ୍ୟ ଘୋଷିତ ହେବ. చప్పట్లు కొడదాం. ତାଳି ଦେବା. అందరం చప్పట్లు కొడుతూ ସମସ୍ତେ ତାଳି ଦେବା. సెలబ్రేట్ జీసస్ జాయ్, ఆనందం. ଯୀଶୁଙ୍କ ଆନନ୍ଦକୁ ଉତ୍ସାହରେ ପାଳନ କରିବା.
నాకు దిగులేలా నీవు నా తోడు ఉన్నావయ్యా. నీవు నా తోడు, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలనా, చేతుల పైకెత్తి చప్పట్లో స్వరాలేపి నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు చేతులూపుతూ. చింతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు విదేలా, నాకు భయమేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు విదేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు విదేలా. హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగం ଆଜି ଆମଙ୍କର ବାକ୍ୟ ଉପଦେଶ పాల్స్ అడ్వైస్ టు తిమోతి. ପାଉଲଙ୍କୁ ତିମୋଥିଙ୍କ ପ୍ରତି ଉପଦେଶ। తిమోతికి పౌలు ఇస్తున్న సలహా, ତିମୋଥିଙ୍କୁ ପାଉଲ ଦେବା ଉପଦେଶର తన వృద్ధాప్యంలో ଆପଣଙ୍କ ବୃଦ୍ଧ ଅବସ୍ଥାରେ తాను అనుభవించిన అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకొని ସେ ତାଙ୍କ ଜୀବନ ଅନୁଭବ କରିଥିବା ସମସ୍ତ ଅନୁଭବକୁ ମନ ପକାଇ రాబోయే తరానికి తిమోతికి ଆଗାମୀ ପିଢି ପାଇଁ ତିମୋଥିଙ୍କୁ కొన్ని సలహాలు ఇస్తున్నారు. କେତେ କେତେ ଉପଦେଶ ଗୁଡ଼ିକ ଦେଉଛନ୍ତି। ఎందుకంటే కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ଯେହେତୁ କାର୍ଯ୍ୟ ଆରମ୍ଭ ଠାରୁ କାର୍ଯ୍ୟ ଶେଷ ହେଉଛି ମଙ୍ଗଳଦାୟକ। చాలా మంటతో మనం ప్రారంభిస్తాం సేవ. ସେବାଟା ଆମେ ଗୋଟେ ଜ୍ୱାଳାରେ ଆରମ୍ଭ କରିଥାଉ। ఉపవాస ప్రార్థనలు, ଉପବାସ ପ୍ରାର୍ଥନା, సమర్పణ, ସମର୍ପଣ, త్యాగము ତ୍ୟାଗ ఎన్నో చేస్తాం. ବହୁତ କରିଥାଉ। కానీ అదే అనుభవముతో ముగించలేని సేవకులు ఎంతో మంది କିନ୍ତୁ ఉన్నారు. ସେଇ ଅନୁଭୂତିରେ ସମାପ୍ତ ନ କରିବା ଅନେକ ସେବକ ଗଣ ଅଛନ୍ତି। మంటతో లేచిన కెరటాల్లాగా లేచిన సేవకులు ଆଉ ଗୋଟେ ଜ୍ୱାଳା ସହିତ ଉତ୍ପନ୍ନ ହେଇଥିବା ଢେଉ ପରି ఇప్పుడు ଉଠିଥିବା ସେବକ ଗଣ కనబడటం లే వాళ్ళు. ବର୍ତ୍ତମାନ ସେମାନେ ଦେଖା ଯାଉନାହାନ୍ତି। కానీ దేవుని యొక్క చిత్తం କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା మనం ఎలా ప్రారంభించినామో ଆମେ ଯେମିତି ଆରମ୍ଭ କରିଛୁ మహిమ నుంచి మహిమలోకి మనం అడుగు పెట్టి ముగించాలి. ମହିମାରୁ ଅଧିକତର ମହିମାରେ ଆମେ ସମାପ୍ତ କରିବାର ଅଛି। రాబోయే తరానికి మంచి గ్రిప్ ఇచ్చి చనిపోవాలి. ଆଗାମୀ ପିଢି ପାଇଁ ଗୋଟେ ଉତ୍ତମ ଦୃଢ଼ତା ଦେଇକି ଆମେ ମରିବାର ଅଛି। దైవజనుల పట్ల దేవుని యొక్క ఉద్దేశం. ସେଇଟା ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ମାନଙ୍କ ପ୍ରତି ଈଶ୍ୱରଙ୍କର ଯୋଜନା ତାହା। కాబట్టి ତେଣୁକରି పౌలు కాలంలో ఏ పోరాటాలు వ్యతిరేకతలు లేవని కాదు, ଆଉ ପାଉଲଙ୍କ ସମୟରେ କୌଣସି ଯୁଦ୍ଧ କୌଣସି ପ୍ରତିରୋଧ ଆସିନଥିଲା ବୋଲି ନୁହେଁ। భయంకరమైన పోరాటాలు వ్యతిరేకతల మధ్యలో ଭୟଙ୍କର ପ୍ରତିରୋଧ ଭୟଙ୍କର ଯୁଦ୍ଧ ମଧ୍ୟରେ పౌలు యొక్క సేవా యాత్ర ప్రారంభించబడ్డది. ପାଉଲଙ୍କର ସେବାର ଯାତ୍ରା ଆରମ୍ଭ କରାଯାଇଥିଲା। సేవలు అన్ని పోరాటాలే, ସେବାରେ ସବୁ ମଧ୍ୟ ଯୁଦ୍ଧ ରଣ ଗୁଡ଼ିକ తన ముగింపు కూడా పోరాటాలతోనే ముగించబడ్డది. ତାଙ୍କର ସମାପ୍ତ ମଧ୍ୟ ଯୁଦ୍ଧ ବା ରଣ ସହିତ ସମାପ୍ତ କରିଥିଲେ। కాబట్టి అడుగు అడుగున ପ୍ରତ୍ୟେକ ପାଦେ ପାଦେ తనను వెంబడిస్తున్న శిష్యులు ఉంటున్నారు. ତାଙ୍କୁ ଅନୁଗମନ କରିବା ଶିଷ୍ୟମାନେ ଅଛନ୍ତି। దాంట్లో ప్రాముఖ్యమైన శిష్యుడు తిమోతి. ସେଥିମଧ୍ୟରୁ ମୁଖ୍ୟ ଶିଷ୍ୟ ହେଉଛନ୍ତି ତିମୋଥି। తనకి ତାଙ୍କୁ కొన్ని ఆలోచనలు ఇస్తున్నారు. କେତୋଟି ମନ୍ତ୍ରଣା ଦଉଛନ୍ତି। ఈ ఉదయ కాల సమయంలో ଏଇ ସକାଳ ସମୟରେ ఈ స్టేజ్ మీద నిలబడి ଏଇ ଷ୍ଟେଜ ଉପରେ ଠିଆ ହୋଇ పరిశుద్ధాత్మ అనే పౌలు, ପବିତ୍ର ଆତ୍ମା ରୂପକ ପାଉଲ తిమోతి అనే మనందరికి కొన్ని సలహాలు ఇస్తారు. ତିମୋଥି ଯେ ଆମ ସମସ୍ତଙ୍କୁ କିଛି ମନ୍ତ୍ରଣା ଦଉଛନ୍ତି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। తిమోతి ఆ సలహాలు తీసుకొని ତିମୋଥି ସେଇ ମନ୍ତ୍ରଣା ନେଇ ఏ జాగ్రత్తలు తీసుకున్నాడో କେଉଁ ଜାଗ୍ରତ ଗ୍ରହଣ କଲେ, మనం కూడా ఈ సలహాలు తీసుకొని ଆମେ ମଧ୍ୟ ଏଇ ଉପଦେଶ ଗ୍ରହଣ କରି కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. କିଛି ଜାଗ୍ରତର ପଦକ୍ଷେପ ନେବା। నాకు ఇచ్చిన టైంలోనే నేను ముగిస్తాను. ମତେ ଦେବା ସମୟରେ ମୁଁ ସମାପ୍ତ କରିବି। కానీ ప్రార్థన పూర్వకంగా దైవజనులు అనేవారు వినండి. କିନ୍ତୁ ପ୍ରାର୍ଥନା ସହିତ ପ୍ରଭୁଙ୍କ ଦାସଗଣ చదుదాం. తిమోతి రాసిన మొదటి అపోస్తులుడైన పౌలు ପ୍ରେରିତ ପାଉଲ తిమోతికి రాసిన మొదటి పత్రిక ତିମୋଥିଙ୍କୁ ଲିଖିତ ପ୍ରଥମ ପୁସ୍ତକ 18 నుంచి 20 వచనాలు. 18 ରୁ 20 ପଦ। ఒకటో అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. ଏକ ପର୍ବ ତାର 18 ରୁ 20 పଦ। నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఓకే. అట్టి మనస్సాక్షిని ଏ ବତ୍ସ ତିମୋଥି, ତୁମ ବିଷୟରେ ପୂର୍ବରେ ଉକ୍ତ ସମସ୍ତ ଭାବବାଣୀ ଅନୁସାରେ ମୁଁ ତୁମକୁ ଏଇ ଆଜ୍ଞା ଦେଇଅଛି, ଯେପରି ତୁମେ ସେଇ ସମସ୍ତ ଭାବବାଣୀ ସାହାଯ୍ୟରେ ତୁମେ ଉତ୍ତମ ଯୁଦ୍ଧ କରିପାର। నెక్స్ట్. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి
విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఓకే, ଆଉ ବିଶ୍ୱାସ ସୂଚି ବିବେକ ଧରି ରଖ, ତା ପରିତ୍ୟାଗ କରିବାରୁ କେତେ ଜଣ ବିଶ୍ୱାସଘାତକ ରୂପେ ଜାହାଜ ଭଗ୍ନ ହୋଇଅଛି। వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. ଆଉ ସେଇମାନଙ୍କ ମଧ୍ୟରେ ହୁମାୟୁନ୍ ଆଉ ଆଲେକ୍ଜାଣ୍ଡର ଅନ୍ୟତମ। వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. ଏମାନେ ଯେପରି ଶାସନ ପ୍ରାପ୍ତ ହୋଇ ଈଶ୍ୱର ନିନ୍ଦା ନ କରନ୍ତି ଏଥି ନିମନ୍ତେ ମୁଁ ଏମାନଙ୍କୁ ଶୈତାନ ହସ୍ତରେ ସମର୍ପଣ କରିଛି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। అపోస్తలుడైన పౌలు ଏଠି ପ୍ରେରିତ ପାଉଲ తిమోతికి ఒక సలహా ఇస్తూ తిమోతికు ଗୋଟେ ମନ୍ତ୍ରଣା ଦେଇ ఇద్దరు వ్యక్తులని ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు. ଦୁଇ ଜଣ ବ୍ୟକ୍ତି ମାନଙ୍କୁ ଉଦାହରଣ ରୂପରେ ଦେଖାଉଛନ୍ତି। ఎవరు వాళ్ళిద్దరంటే, ସେମାନେ କିଏ ମାନେ? ఎవరు వాళ్ళు? କିଏ ସେମାନେ? హుమెనయును అలెగ్జాంద్రును. హిమయోను హుమెనయును. ఆ పేర్లు అవసరం లేదు కానీ ఇద్దరు శిష్యులు ହୁମନେ ଆଉ ଆଲେକ୍ଜାଣ୍ଡର ନାଁ ଦରକାର ନାହିଁ, କିନ୍ତୁ ଦୁଇ ଜଣ ଶିଷ୍ୟ విశ్వాసంలో నుంచి తొలగిపోయినారు. ବିଶ୍ୱାସରେ ସେମାନେ ପ୍ରଥମଚ୍ୟୁତ ହେଲେ। వీరు అన్యులు కాదు, ଏମାନେ ବିଜାତି ନୁହେଁ, కానీ విశ్వాసంలో నుంచి తొలగిపోయిన దైవజనులు. ଏମାନେ ବିଶ୍ୱାସରୁ ପଦଚ୍ୟୁତ ହେଇଥିବା ଈଶ୍ୱରଙ୍କ ଦାସମାନେ, సేవా పరిచర్యలో ముందుకు సాగిన దైవజనులు, ସେବା ପରିଚର୍ଯ୍ୟାରେ ଆଗକୁ ଯାଇଥିବା ଈଶ୍ୱରଙ୍କ ଦାସମାନେ, దేవుని గురించి తెలుసు, సేవా పద్ధతులు తెలిసిన దైవజనులు, ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟ ଜାଣନ୍ତି, ସେବାର ପଦ୍ଧତି ଗୁଡ଼ିକ ମଧ୍ୟ ଜାଣନ୍ତି। చాలా పౌలుకి దగ్గరగా ఉన్న దైవజనులు, ପାଉଲଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ଥିବା ସେବକଗଣ, తిమోతికి దగ్గరగా ఉన్న దైవజనులు, ତିମୋତିଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ଥିବା ଈଶ୍ୱରଙ୍କ ଦାସଗଣ, వీరు ప్రారంభంలో చాలా బలంగా మంటతో ప్రారంభించిన ଏମାନେ ଆରମ୍ଭରେ ବହୁତ ବଳବାନ ଭାବରେ ବହୁତ ଜଳ ସହିତ ଆରମ୍ଭ କରିଥିଲେ। విశ్వాసంలో బలము కలిగిన వారు, ବିଶ୍ୱାସରେ ବଳବାନ ବ୍ୟକ୍ତିମାନେ, సేవ విషయంలో భారము కలిగిన వారు, ସେବା ବିଷୟରେ ଭଜଗ୍ରସ୍ତ ଲୋକମାନେ, ప్రభు కోసం అన్ని త్యాగం చేసి ముందుకు సాగిన అనుభవం కలిగిన వారు వీళ్ళు. ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ସବୁ କିଛି ତ୍ୟାଗ କରି ଆଗକୁ ଯାଉଥିବା ବ୍ୟକ୍ତିର ଅନୁଭୂତି కానీ ବ୍ୟକ୍ତିମାନେ, సడన్ గా କିନ୍ତୁ ହଠାତ୍ విశ్వాసములో బలహీనమైపోయినారు, ବିଶ୍ୱାସରେ ଦୁର୍ବଳତା ହେଲେ, మనస్సాక్షిని చంపుకున్నారట, ସେମାନଙ୍କର ବିବେକକୁ ପୁଣି ହରେଇଛନ୍ତି, పిలుపులో నుంచి దూరం అయిపోయినారు. ସେମାନଙ୍କର ଡାକରାରୁ ବିଚ୍ୟୁତ ହେଇଗଲେ। ఎందుకు? పౌలు యొక్క దుప్పటి క్రింద ఉన్న వీళ్ళు, କାହିଁକି? ପାଉଲଙ୍କ ଚାଦର ଥିଲା ତଳେ ଥିବା ଏମାନେ, పౌలుకి సన్నిహితంగా ఉన్న వీళ్ళు, ପାଉଲଙ୍କ నిକଟବର୍ତ୍ତୀ ଥିବା ଏମାନେ, ఎందుకు వీరు విశ్వాసంలో బలహీనమైపోయి దూరం అయిపోయినారు? କାହିଁକି ଏମାନେ ବିଶ୍ୱାସ ବିଷୟରେ ଦୁର୍ବଳ ହେଇ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଦୂର ହେଲେ? ఇది ఒక వార్నింగ్, ఇదొక ఏమంటారంటే హెచ్చరిక. హల్లెలూయా. ଏଇଟା ଗୋଟେ ଚେତନା। ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో పరిశుద్ధాత్మ దేవుడు దైవజనులకి ఇస్తున్న హెచ్చరిక. ଏଇ ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ, ଏଇ ଶେଷ ସମୟରେ ପ୍ରଭୁ ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ମାନଙ୍କୁ ଦଉଥିବା ଗୋଟେ ଚେତନା। పౌలు దినాలలో ఆ ఇద్దరు సేవకుల్ని అపవాది విడిచిపెట్టలే. ପାଉଲଙ୍କ ଦିନ ମାନଙ୍କରେ ସେଇ ଦୁଇ ଜଣ ସେବକଙ୍କୁ ଶୈତାନ ଛାଡି ఈ ନଥିଲା। అంత్య దినాలలో, చివరి రోజులలో కూడా అపవాది విడిచిపెట్టాడు ଏଇ శେଷ సేవకుల్ని. କାଳରେ, ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ ଶୈତାନ ମଧ୍ୟ ସେବକ ମାନଙ୍କୁ ଛାଡିବ ନାହିଁ। మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ଆମେ ଯଦି ଜାଗ୍ରତ ନେବା ନାହିଁ, we will enter into dangerous zone. ଆମେ ଗୋଟେ ବିପଦମୟ ସ୍ଥାନକୁ ପ୍ରବେଶ କରିବା। మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ଆମେ ଯଦି ଜାଗ୍ରତ ନେବା ନାହିଁ, పిలుపు నుంచి దూరమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ଆମର ଆହ୍ୱାନରୁ ଦୂର ହେବାର ସୁଯୋଗ ରହିଛି। ప్రభు ప్రేమ నుంచి దూరమయ్యే ఛాన్సెస్ ପ୍ରଭୁଙ୍କ ఉన్నాయి. ପ୍ରେମରୁ ଦୂର ହେବାର ସୁଯୋଗ ରହିଛି। ప్రభు చిత్తం నుంచి దూరమయ్యే ఛాన్సెస్ ପ୍ରଭୁଙ୍କ ఉన్నాయి. ଇଚ୍ଛାରୁ ମଧ୍ୟ ଦୂର ହେଇଯିବାର ସୁଯୋଗ ରହିଛି। సంఘాలు ఎండిపోయే స్థితి, ମଣ୍ଡଳୀ ଶୁଷ୍କ ହେବା ପରିସ୍ଥିତି, విశ్వాసులు చెదిరిపోయే స్థితి రాబోతుంది. ବିଶ୍ୱାସୀ ମାନେ ଛିନ୍ନ ଭିନ୍ନ ହେବା ସମୟ ଆସୁଅଛି। పౌలు ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో, ପାଉଲ ଯେଉଁ ପ୍ରକାର ଚେତନା ଦଉଛନ୍ତି, తిమోతి, ଏ తిమోతి, వీళ్ళిద్దరు చేసిన పని నువ్వు చెయ్యొద్దు. ଏଇ ଦୁଇ ଜଣ କରିବା କାମ ତମେ କର ନାହିଁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। వీళ్ళు చేసినారు, ଏମାନେ କରିଥିଲେ, ఎన్నోసార్లు చెప్పినా, ଅନେକ ଥର ମୁଁ କହିଥିଲି, ఎన్నోసార్లు వినలే. ଅନେକ ଥର ଶୁଣିଲେ ନାହିଁ। చివరికి ఓడ బద్దలైపోయిన వారుగా వీరు ଶେଷକୁ మార్చబడ్డారు. ଡଙ୍ଗା ଭଗ୍ନ ସଦୃଶ ଭାବରେ ମାନେ ପରିଗଣିତ ହେଲେ। వీరు కుప్పకూలినరా, ଏମାନେ ଭୁଷୁଡ଼ି ପଡ଼ିଲେ, సంఘాలు కూడా కుప్పకూలినాయి. ମଣ୍ଡଳୀ ମଧ୍ୟ ନଷ୍ଟ ହେଇଗଲା। వీరిలాగా ఉంటద్దు, ଏଇ ପ୍ରକାର ରୁହ ନାହିଁ, వీరిలాగా ఉంటద్దు. ଏମାନଙ୍କ ସଦୃଶ ରୁହ ନାହିଁ। అంత్య దినములలో ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ సేవ చేస్తున్న సేవకులారా, ସେବା କରୁଥିବା ସେବକଗଣ వాళ్ళలాగా ఉంటద్దు అని ప్రభు మాట్లాడుతున్నారు. ସେମାନଙ୍କ ତୁଲ୍ୟ ରୁହ ନାହିଁ ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। ఏంటిది వారు చేసిన పని? କଣ ଏମାନେ କରିଥିବା କାମ? హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఏంటిది? వాట్ ఇస్ ద డిఫాల్ట్? ସେମାନେ କରୁଥିବା ଭୁଲଟା କଣ? వాట్ ఇస్ దట్ మిస్టేక్? ସେମାନେ କଣ వాట్ ହରେଇଛନ୍ତି? ఇస్ దట్ సిన్? କୋଉ ପାପ କରିଛନ୍ତି? ఎక్కడ అన్వాంటెడ్ ఇష్యూస్ లో ఎంటర్ అయినారు వాళ్ళు. କୋଉଠି ଅଦରକାର ବିଷୟବସ୍ତୁରେ ପ୍ରବେଶ କଲେ? అది ఎక్కడనో అన్వాంటెడ్ ఇష్యూస్ లో ఎంటర్ అయినారు వాళ్ళు. କେଉଁଠାରେ ଅଦରକାରୀ ଜିନିଷରେ ସେମାନେ ପ୍ରବେଶ କଲେ? అనవసరమైన దాంట్లో ఎంటర్ అయినారు. ଅଦରକାରୀ ଅବର୍ଥ୍ୟ ଜିନିଷରେ। అపవాది ఎక్కడ దెబ్బ కొడతాడంటే సేవకుడిని ସେବକଙ୍କୁ କୋଉଠି ଶୈତାନ ମାରିବ ମାନେ ఏదో 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 చేసేసి దెబ్బ కొట్టాడు. କଣ 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 କରିକି ମାରିବ ନାହିଁ, అన్వాంటెడ్ డాక్ట్రిన్స్ లో ఎంటర్ చేస్తాడు. ଅଦରକାରୀ ଶିକ୍ଷା ମଧ୍ୟକୁ ନେଇଯିବ।
అనవసరమైన సిద్ధాంతాలలో ఎంటర్ చేస్తాడు. ଅଦରକାରୀ ଗୋଟେ ସିଦ୍ଧାନ୍ତ ପଦ୍ଧତିକୁ ନେଇଯିବ, ఎక్కువ ఏం చేయడు. ଅଧିକ କିଛି କରିବନି. అదొక్కటే వాని ఫస్ట్ టార్గెట్, ତାର ପ୍ରଥମ ଲକ୍ଷ୍ୟତା, ఫస్ట్ అటాక్. ପ୍ରଥମ ଆକ୍ରମଣ. ఒక దైవజనుడు కుప్ప కూలిపోవాలంటే, ଗୋଟେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଭୁଷୁଡି ପଡିବା କଲେ, తన డాక్టరీన్ లో ఉన్నాడంటే, ତାଙ୍କ ଶିକ୍ଷାରେ ଅଛନ୍ତି ମାନେ he will be always safe. ସେ ସବୁବେଳେ ସୁରକ୍ଷିତ, ఆయన భద్రంగా ఉంటాడు. ସେ ସୁରକ୍ଷିତ ରହିବେ. కానీ తన పిలుపుకి అట్లా దూరం అయిపోయిందంటే, କିନ୍ତୁ ତାଙ୍କର ଡାକରା ଯଦି తన ଟିକେ ଏପଟେ సిద్ధాంతానికి ଯିବେ, దూరం అయిపోయినాడు, ତାଙ୍କର ସିଦ୍ଧାନ୍ତରୁ ଟିକେ ଦୂର ହେବେ, లేపడేస్తాడు. ସେ ଉଠେଇକି ପକେଇଦବ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. అందుకనే ତେଣୁ କରି పౌలు అంటాడు, ପାଉଲ କହନ୍ତି, పేతురు ଭିତର నువ్వు యెరూషలేములో ఉండి పరిచర్య చేయి, ତମେ ଜେରୁସଲେମରେ ରହିକି ସେବା କର, నేను అన్యుల జనుల దగ్గరికి ମୁଁ వెళ్తాను. ବିଜାତି ମାନଙ୍କ ପାଖକୁ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ହାଲେଲୁୟା. నీవు యెరూషలేములో పరిచర్య చేయి, ତମେ ଜେରୁସଲେମରେ ସେବା କାର୍ଯ୍ୟ କର, యెరూషలేములో ఉన్న యూదుల మధ్యలో పరిచర్య చేయి, ଜେରୁସଲେମରେ ଥିବା ଯୁଦୀ ମାନଙ୍କ ମଧ୍ୟରେ నేను ସେବା అన్య କାର୍ଯ୍ୟ କର, జనుల దగ్గరికి ମୁଁ వెళ్ళిపోతా. ବିଜାତି ମାନଙ୍କ ମଧ୍ୟକୁ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఓ పరిశుద్ధాత్మ ఏం పని చేస్తున్నావా? ପବିତ୍ରାତ୍ମା କେମିତି କାର୍ଯ୍ୟ କରୁଛ ପ୍ରଭୁ? నేను నా పిలుపును పక్కకు పెట్టి యెరూషలేములోకి వచ్చినా మోడ బద్దలైపోతుంది నాది. ମୋର ଡାକରାରୁ ଯଦି ବିଜୁ ଦେଇକି ଯଦି ଜେରୁସଲେମ ଆସିବି, ଦଙ୍ଗା ଭାଙ୍ଗିଯିବ. నీవు యెరూషలేము వదిలిపెట్టి నా ప్రాంతాలలోకి వచ్చినావా, ତମେ ଜେରୁସଲେମ ଛାଡି ମୋ ଅଞ୍ଚଳକୁ ଯଦି ଆସିବ, నీ ఓడ బద్దలైపోతుంది. ତମର ଡଙ୍ଗା ଭାଙ୍ଗିଯିବ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. అందుకనే అపోస్తల కార్యం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువు. ତେଣୁକରି ପ୍ରେରିତ ପୁସ୍ତକ 6:1 ପଦକୁ ପଠନ କରିବା. మొదటి వచనం నుంచి. 6:1. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు శిష్యుల సంఖ్య అందరు చెప్పండి. ସମସ୍ତେ କହିବା, చేయి పైకి ఎంత చెప్పాలా? ଯେତେବେଳେ ଶିଷ୍ୟମାନଙ୍କର అందరు ସଂଖ୍ୟା, దైవజనులు అందరు చెప్పండి. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ସମସ୍ତେ କହିବା, శిష్యుల సంఖ్య ఎప్పుడు డాక్టర్ డైవర్ట్ అవుతుందంటే, କେତେବେଳେ ଆମମାନଙ୍କର ଶିକ୍ଷା ପଦ୍ଧତି ବିଚ୍ୟୁତ ହବ ମାନେ శిష్యుల సంఖ్య పెరుగుతున్నప్పుడే. ଶିଷ୍ୟମାନଙ୍କର ସଂଖ୍ୟା ବୃଦ୍ଧି ହେବା ସମୟରେ అదొక డిఫరెంట్ మెసేజ్, ఒక 2-3 అవర్స్ మెసేజ్. అది ସେଟା ଗୋଟେ ଭିନ୍ନ ଶିକ୍ଷାଟା 2-3 ଘଣ୍ଟା ଲାଗିବ. ఎప్పుడైనా దేవుని రాకడ ఉంటే వెళ్దాం, ପ୍ରଭୁଙ୍କ ଆଗମନ ହେଲେ ଯିବା. కానీ అక్కడ ఒక మాట అంటాడు ଏଠି పేతురు. ଗୋଟେ କଥା କହନ୍ତି ପିତର, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఓకే. ଯେତେବେଳେ ଶିଷ୍ୟମାନଙ୍କର ସଂଖ୍ୟା ବୃଦ୍ଧି ପାଉଥିଲା, ସେତେବେଳେ ଗ୍ରୀକ୍ ଭାଷାବାଦୀ ଯୁଦୀ ମାନଙ୍କ ଏବ୍ରୀ ମାନଙ୍କ ବିପକ୍ଷରେ ବଚସା କରିବାକୁ ଲାଗିଲେ. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని, మేము దేవుని వాక్యమును బోధించుట మాని, ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ପ୍ରଚାର ପରିତ୍ୟାଗ କରି ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు, ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు, ଖାଦ୍ୟ ପରିବେଷଣ କରିବା ଶ୍ରେଷ୍ଠ ନୁହେଁ. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. చాలు. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ଅତଏବ ଭାଇମାନେ, ଯେଉଁମାନେ ଆମ୍ଭମାନଙ୍କ କାର୍ଯ୍ୟରେ ନିଯୁକ୍ତି କରିପାରୁ ଏପରି ସୁଖ୍ୟାତି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଆତ୍ମା ଓ ଜ୍ଞାନରେ ପରିପୂର୍ଣ୍ଣ 7 ଜଣଙ୍କୁ ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରେ ବାଛି ସ୍ଥିର କର. సేవ పెరుగుతూ ఉన్నప్పుడు ସେବା ବଢୁଥିବା ସମୟରେ ఒక పరిచర్య ప్రారంభించబడ్డది. ଗୋଟେ ପରିଚର୍ଯ୍ୟା ଆରମ୍ଭ ହେଲା. ఏ పరిచర్య? କେଉଁ ପରିଚର୍ଯ୍ୟା? సర్వింగ్ టేబుల్స్. ଆଉ ଲୋକମାନଙ୍କୁ ଭୋଜି ଭାତ ଦେବା, ଖାଇବାକୁ ଦେବା. విధవరాళ్ళకి పరిచర్య, ବିଧବା ମାନଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟ ପରିଚର୍ଯ୍ୟା, అనాథలకి పరిచర్య, ଅନାଥ ମାନଙ୍କର ପରିଚର୍ଯ୍ୟା, లెప్రసీ పరిచర్య, ଆଉ କୁଷ୍ଠରୋଗ ପରିଚର୍ଯ୍ୟା. అలాంటి కొన్ని పరిచర్యలు ఎదురైనాయి. ସେଇ ପ୍ରକାର କିଛିଟି ପରିଚର୍ଯ୍ୟା ଗୁଡ଼ିକ ସମ୍ମୁଖୀନ ହେଲା. దేవుని యొక్క సేవలో ఒక భాగం ఇవి. ଏଇ ସବୁ ଈଶ୍ୱରଙ୍କ ସେବାର ଗୋଟେ ଅଂଶ ବା ଭାଗ. అయితే పేతురు బృందం యొక్క పిలుపు వేరు, କିନ୍ତୁ ପିତରଙ୍କର ଥିବା ଗୋଷ୍ଠୀ ମାନଙ୍କର ଆହ୍ୱାନ ଭିନ୍ନ. ఆ పరిచర్యలు చేసే వారి పిలుపు వేరు, ସେଇ ସେବା କାର୍ଯ୍ୟ କରିବା ଲୋକମାନଙ୍କର ଆହ୍ୱାନ ଭିନ୍ନ. పౌలు పిలుపు వేరు, ପାଉଲଙ୍କର ଡାକରା ଭିନ୍ନ, ఆ పిలుపు వేరు. ସେଇ ଆହ୍ୱାନ ଭିନ୍ନ. కానీ ఎప్పుడైతే పేతురుకి అవకాశం రాగానే, ଯେତେବେଳେ ପିତରଙ୍କୁ ସୁଯୋଗ ପାଇଲେ, ପିତର ఓకే ହଁ ଠିକ ଅଛି, ఒక ఆదివారం అక్కడుంటా, ସେ ରବିବାର ସେଇଠି ରହିବି, ఒక ఆదివారం ఈ పరిచర్యలో ఉంటా, ଏଇ ରବିବାର ଦିନ ଏଇଠି ଏଇ ସେବା କାର୍ଯ୍ୟ ରହିବି, వారం రోజులు ఆ పరిచర్యలో ସେଇ ఉంటా, ଗୋଟେ ସପ୍ତାହଟି ସେଇ ସେବା ରହିବି, ఒక వారం రోజులు ఈ విధవరాల పరిచర్యలో ఉంటా, ଆଉ ଗୋଟେ సప్ତାହଟି ଏଇ ବିଧବା ମାନଙ୍କ ସେବା ରହିବି. కొన్నిసార్లు అక్కడ సంఘ పరిచర్యలో ఒక దైవజనుల్ని పెట్టి, ଆଉ ସେଠି ମଣ୍ଡଳୀ ସେବା କାର୍ଯ୍ୟରେ ଗୋଟେ ଈଶ୍ୱରଙ୍କ ଦାସଙ୍କୁ ରଖି విధవరాల పరిచర్యలో కూడా ఉంటా, ମୁଁ ବିଧବା ମାନଙ୍କ ପରିଚର୍ଯ୍ୟାରେ ମଧ୍ୟ ରହିବି అని అనలే. ବୋଲି କହିନାହାନ୍ତି. హల్లెలూయా. ହାଲେଲୁୟା.
స్ట్రైట్ ఫార్వర్డ్ గా అంటున్నాడు, ସିଧାସଳଖ ଭାବରେ କହୁଛନ୍ତି మేము వాక్యాన్ని సువార్తను ప్రకటించకుండా ఈ పని చెయ్యము. ଆମେ ବାକ୍ୟ ସୁସମାଚାର ଘୋଷଣାକୁ ନେଇ ପରିଚର୍ଯା କରିବୁ ନାହିଁ. మా పిలుపు వేరు, మీ పిలుపు వేరు. ଆମ୍ଭମାନଙ୍କର ଆହ୍ୱାନ ଭିନ୍ନ, ତୁମମାନଙ୍କର ଆହ୍ୱାନ ଭିନ୍ନ. ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା. మా పిలుపు ଆମମାନଙ୍କର ଆହ୍ୱାନ వాక్యాన్ని ప్రకటించాలి, ବାକ୍ୟ ଘୋଷଣା କରିବା, అపవాది సామ్రాజ్యాలను కూల్చాలి, ଶୈତାନର ସାମ୍ରାଜ୍ୟକୁ ଭୁଷୁଡ଼ି ପକାଇବା, బంధకాలు ఉన్న వారికి విడుదల కలగాలి, ବନ୍ଧରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବା, వార్త ప్రకటించాలి. ସୁସମାଚାର ଘୋଷଣା କରିବା. యెరూషలేములోను, ଜେରୁସାଲେମରେ, యూదయ, ଯୁଦା ଅଞ୍ଚଳରେ, సమరయ, సమరయ ଅଞ୍ଚଳରେ, భూదిగంతముల వరకు ପୃଥିବୀର ସୀମା ପର୍ଯ୍ୟନ୍ତ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. అది మా పిలుపు. ଏଇଟା ଆମମାନଙ୍କର ଆହ୍ୱାନ. అది పక్కకు పెట్టి ସେଇଟା ପାଖରେ ଛାଡ଼ିଦେ, మేము ఈ పని చేయము. ଆମ୍ଭେ ଏଇ କାମ କରିବୁ ନାହିଁ. దీన్ని బట్టి ఈ పని చేసిన వాళ్ళు ఎవరు? ଏଥିରେ ଏଇ କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି କୋଉମାନେ? వీళ్ళిద్దరిలో ఎవరు ఉన్నారు? ଏଇ ଦୁଇ ଜଣଙ୍କ ମଧ୍ୟରୁ କିଏ ଜଣେ ଅଛନ୍ତି? ఎవరు? କିଏ? ఆ తిమోతికి రాసిన మొదటి పత్రిక 18-20 వచనాల్లో ఎవరు తీసుకున్నారు ఆ బాధ్యత? ଆଉ ସେ తిమోతి ପ୍ରଥମ ପୁସ୍ତକ 18 ପର୍ବରେ କିଏ ସେ ଦାୟିତ୍ୱ ନେଇଛନ୍ତି? హల్లెలూయా, ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା. అందుకనే ତେଣୁ କରି పౌలు అంటున్నాడు, ପାଉଲ କହୁଛନ୍ତି, చదుదాం తిమోతికి రాసిన తిమోతికు లిఖిత మొదటి పత్రిక ପ୍ରଥମ పుస్తକ 1వ అధ్యాయం 1 ପର୍ବ 3-7 వచనాలు. 3-7. ఇక మనం డెప్త్ లోకి ఇక వెళ్తున్నాం. ଆମେ గଭୀରତା ମଧ୍ୟକୁ ଯାଉଛୁ. yes, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా నేను మాసిదోనియాకు ମୁଁ వెళ్తుండగా మాసిదోనియాకు ଯାଉ ଯାଉ సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలును మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. చదవండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఆమేన్. మీరు చదవండి. ମୁଁ ମାକିଦୋନିଆରୁ ଯିବା ସମୟରେ ତୁମକୁ ଯେ ପ୍ରକାର ଅନୁରୋଧ କରିଥିଲି ସେହି ପ୍ରକାର ତୁମେ ଏଫିସରେ ରହି କେତେକ ଲୋକ ଯେପରି ଭିନ୍ନ ଶିକ୍ଷା ନ ଦିଅନ୍ତି କି କଳ୍ପିତ ଗଳ୍ପ ଅଶେଷ ବଂଶାବଳୀର ମନୋଯୋଗ ନ କରନ୍ତି, ଏଥି ନିମନ୍ତେ ସେମାନଙ୍କୁ ଆଜ୍ଞା ଦିଅ। ସେହି ସବୁ ନ ବିଶ୍ୱାସ ସମ୍ବନ୍ଧୀୟ ଈଶ୍ୱରଙ୍କ ବିଧାନରେ ଉପକାର ନ ହୋଇ ବରଂ ତର୍କଯୁକ୍ତ ସୃଷ୍ଟି କରେ, କିନ୍ତୁ ଶୁଦ୍ଧ ହୃଦୟ, ଶୁଚି ବିବେକ, ନିଷ୍କପଟ ବିଶ୍ୱାସରୁ ଜାତ ଯେଉଁ ପ୍ରେମ ତାହା ଧର୍ମ ଶିକ୍ଷାରେ ଉଦ୍ଦେଶ୍ୟ ଅଟେ। ఆమేన్. చప్పట్లు కొట్టాలా? మీకు అర్థమైపోయి ఉంటుంది. ଆପଣମାନେ ବୁଝିପାରୁଥିବେ। ఆ యొక్క 18-19 వచనాలలో ఉన్న హిమియోను, అలెగ్జాందరు ఓడలు బద్దలు అయిపోవటానికి కారణం ସେ 1:18 ପଦରେ ହୁମେନ୍ ଆଉ ସେ ଆଲେକ୍ଜାଣ୍ଡର ଡଙ୍ଗା ଭଗ୍ନ ହେବାର କାରଣ ఈ మొదటి అనుభవమే. ଏଇ ପ୍ରଥମ ଅନୁଭୂତି। అది నేను మాసిదోనియాకు వెళ్తున్నప్పుడు ମୁଁ ମାସିଦୋନିଆକୁ ଯିବା ସମୟରେ ఏంటిది చదవాలా? సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దు. కల్పన కథలు అనవసరమైన దాంట్లో ସତ୍ୟର ଭିନ୍ନର ଶିକ୍ଷା ନ ଦିଅ, ଯେପରିକି କଳ୍ପିତ ଗଳ୍ପ ଅନେକ ଅଦରକାରୀ। నీవు ఎంటర్ కావద్దు తిమోతి అని అర్థం. ମନୋଯୋଗ କର ନାହିଁ କି ପ୍ରବେଶ କର ନାହିଁ ତିମୋଥି ବୋଲିବା ଅର୍ଥ। హల్లెలూయా, ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। అనవసరమైన డాక్టరీన్స్ లలో నువ్వు ఎంటర్ కావద్దు. ଅଦରକାରୀ ଶିକ୍ଷାଦାନରେ ତମେ ପ୍ରବେଶ କର ନାହିଁ। అనవసరమైన సిద్ధాంతాలలో ఎంటర్ అయ్యే ఓడ బద్దలైపోయింది. ଅଦରକାରୀ ସିଦ୍ଧାନ୍ତରେ ପ୍ରବେଶ କରି ସେମାନଙ୍କର ଡଙ୍ଗା ଭଗ୍ନ కాబట్టి ହେଲା। నీ ఓడ బద్దలు కాకుండా ఉండటానికి ତେଣୁ ତମର ଡଙ୍ଗା ନ ଭଗ୍ନ ହେବା ପାଇଁ దేవుడు నీకు ఏ సిద్ధాంతం ఇచ్చిండో ପ୍ରଭୁ ତମକୁ ଯୋଉ ସିଦ୍ଧାନ୍ତ ଦେଇଛନ୍ତି దాంట్లో స్ట్రాంగ్ గా ఉండాలి. ସେଥିରେ ଦୃଢ ଭାବରେ ରୁହ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। అందుకనే అపోస్తలుడైన పౌలు పిలుస్తాడు, పౌలును దేవుడు పిలుస్తాడు. ତେଣୁ କରି ପ୍ରେରିତ ପାଉଲଙ୍କୁ ପ୍ରଭୁ ଡାକିବେ। అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. ପ୍ରେରିତ ପୁସ୍ତକ 9 ପର୍ବ 15 ପଦ। అపోస్తల కార్యం 9:15. అందుకు ప్రభువు ప్రేరిత 9 అందుకు 15 ప్రభువు నీవు వెళ్ళుము, వెళ్ళుము, అన్యజనుల ఎదుటను అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఆహా. ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఆమేన్. ఇది పౌలా, ఇది నీ పిలుపు. చదవాలి. ପାଉଲ ଏ ତମର ଡାକରା। ପ୍ରଭୁ ତାଙ୍କୁ କହିଲେ ଯାଅ, କାରଣ ଯେ ବିଜାତି ରାଜା ଇସ୍ରାଏଲ ସନ୍ତାନ ମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଆମ୍ବର ନାମ ସକାଶେ ନାମ ବହନ କରିବା ନିମନ୍ତେ ଆମ୍ବର ଜଣେ ମନୋନୀତ ପାତ୍ର ଅଟ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। పౌలా, ପାଉଲ నీ పిలుపు ତମର ଆହ୍ୱାନ రాజుల ఎదుటను నిలబడాలా, ରାଜା ମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଠିଆ ହେବାର ଅଛି, అన్యుల ఎదుటను నిలబడాలా. ବିଜାତି ମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଠିଆ ହେବାର నేను ଅଛି। నీకు ఏ పిలుపునిచ్చినానో ଆମେ ତମକୁ ଯୋଉ ఆ ଆହ୍ୱାନ ଦେଇଛୁ పిలుపులో నేను ముందుకు ସେଇ సాగిపోవాలి. ଆହ୍ୱାନରେ ଆଗକୁ ଚାଲ। నీ పిలుపు దూరమైందా ତମର ଆହ୍ୱାନ ଯଦି ଦୂର నీ ହେଇଛି, ఓడ బద్దలవుతుంది.
అవుతది. ତମର ଡଙ୍ଗା ଫାଟିଯିବ। తిమోతి, తిమోతి, నీ పిలుపుకు దూరమైందా ତମର ଆହ୍ୱାନକୁ ଦୂରେଇଛ నీ ମାନେ ఓడ బద్దలవుతది. ତମର ଡଙ୍ଗା ଭଗ୍ନ ହବ। ఈ హిమియోను అలెగ్జాండర్ ఓడ బద్దలైనట్టే ଏଇ అవుతది. ହିମିନିయନ ଆଲେକ୍ସାଣ୍ଡରଙ୍କର ଡଙ୍ଗା నీవు ଫାଟିବ। ఏది లక్ష్య పెట్టాలో అది లక్ష్య పెట్టు. ତମେ ଯାହା ଲକ୍ଷ୍ୟ କରିବାର ଅଛି ତାକୁ ଲକ୍ଷ୍ୟ କର। ఏది సత్యమైనదో, ଯାହା ସତ୍ୟ, ఏది న్యాయమైనదో, ଯାହା ନ୍ୟାୟଯୁକ୍ତ, ఏవి మాన్యమైనవో, ଯାହା రమణୀୟ, ఏవి రమ్యమైనవో, ଯୋଉଟା କି ସଠିକ, ఏవి పవిత్రమైనవో, ଯାହା ପବିତ୍ର, ఏవి ఖ్యాతి కలిగినవో, ଯାହା ଖ୍ୟାତି ସମ୍ପନ୍ନ, వాటి మీద లక్ష్యముంచు. ସେଥିରେ ତମେ కేంద్రీଭୂତ କର। దైవజనులారా, ଈଶ୍ୱରଙ୍କ ଦାସ మనం చివరి దినాలలో ଆମେ ఉంటున్నాం. ଶେଷ ଦିନମାନଙ୍କରେ ଅଛୁ। భయంకరమైన బోధలు వస్తున్నాయి, ଭୟଙ୍କର ଶିକ୍ଷା ଗୁଡ଼ିକ ଆସୁଛି, అనవసరమైనవి వస్తున్నాయి. ଅଦରକାରୀ ଜିନିଷ ଆସୁଛି। ఆ సోషల్ మీడియా తెరవగానే ସୋସିଆଲ ମିଡିଆ ଖୋଲିବା ସଙ୍ଗେ ସଙ୍ଗେ వినాలనిపిస్తుంది, ଶୁଣିବା ପାଇଁ ଆସିବ, చూడాలనిపిస్తుంది. ଦେଖିବା ପାଇଁ ଇଚ୍ଛା ଲାଗିବ, కానీ be careful. କିନ୍ତୁ ବହୁତ ଜାଗ୍ରତ। నీకు సంబంధం లేని ఆ యొక్క సిద్ధాంతాలలో అడుగు పెట్టకు. ତମକୁ ସମ୍ପନ୍ନ ନଥିବା ସେଇ ସିଦ୍ଧାନ୍ତରେ ପ୍ରବେଶ କର నీ ନାହିଁ। సంబంధం లేని సిద్ధాంతాలు పిలుపులను అడుగు ତମର పెట్టకు. ସମ୍ପର୍କ ନଥିବା ସିଦ୍ଧାନ୍ତମାନଙ୍କର ଆହ୍ୱାନରେ ଯାଅ ନାହିଁ। దేవుడు నిన్ను ఎలా పిలిచిండో ఆ పిలుపులో ఉండు. ପ୍ରଭୁ ତମକୁ ଯେମିତି ଡାକିଲେ ସେଥିରେ ରୁହ। అంతే. ତାର ଅର୍ଥ చాలా మంది సేవకులు పడిపోవటానికి కారణం ଅନେକ ସେବକ ମାନେ ପଡିଯିବାର କାରଣ ఎస్పెషల్లీ ମୁଖ୍ୟତଃ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ସୋସିଆଲ ମିଡିଆ ଆସିବା ପରେ చాలా మంది సేవకులు పడిపోతారు. ବହୁତ ଜଣ ସେବକ ମାନେ ପଡି ଯାଉଛନ୍ତି। అనవసరం నీకు అది, ଅଦରକାରୀ ତମକୁ, నీ పిలుపు కాదు అది. ତମର ଆହ୍ୱାନ ନୁହେଁ। కొంతమందిని దేవుడు సేవకే పిలుచుకుంటాడు, କେତେ ଜଣକୁ ସେବକଙ୍କୁ ପ୍ରଭୁ ଡାକିବେ ସେବା ପାଇଁ, కొంతమంది ఆ పిలుపు చేత వాడుకుంటాడు సోషల్ మీడియాలో. କେତେ ଜଣଙ୍କୁ ସେ ସୋସିଆଲ ମିଡିଆରେ ପ୍ରଭୁ ବ୍ୟବହାର କରିବେ। అది దేవుని చిత్తమేమో వారి పట్ల, ସେମାନଙ୍କ ପ୍ରତି ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ବୋଧେ, కానీ ఆ పిలుపు నీ పిలుపు కాదు. କିନ୍ତୁ ସେଇ ଆହ୍ୱାନ ତମର ଆହ୍ୱାନ ନୁହେଁ। వారికి ఇచ్చిన ప్రత్యక్షత నీది కాదు. ସେମାନଙ୍କୁ ଦେଇଥିବା ପ୍ରକାଶନ ତମର ନୁହେଁ। వారి గమ్యం వేరు, నీ గమ్యం వేరు. ସେମାନଙ୍କର ଲକ୍ଷ୍ୟ ଭିନ୍ନ, ତମର ଲକ୍ଷ୍ୟ ଭିନ୍ନ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। ఇన్ కేస్ ଏଇପାରେ పేతురు పిలవగానే ଭିତରେ ଡାକିବା ସଙ୍ଗେ ସଙ୍ଗେ పౌలు వచ్చి ఉంటే ପାଉଲ ଆସିଥିଲେ, ఈరోజు 14 పత్రికలు ఉండేటిగా. ଆଜି 18ଟା పుస్తକ ରହିନଥାନ୍ତା। ఒకవేళ పౌలు పిలిస్తే ଯଦି ପାଉଲ ଡାକିଥିଲେ పేతురు వెళ్ళుంటే ଭିତରେ ଯାଇଥାନ୍ତେ, బలమైన ఉద్యమం వచ్చేది కాదు. ବଳବାନ ఉద్దీపన ଆସିନଥାନ୍ତା। వాళ్ళు ఎంతగా అభిషేకించబడ్డారు, ସେମାନେ କେତେ ପରିମାଣ ଅଭିଷିକ୍ତ ମାନେ, నేమ్ ఫేమ్ పాపులారిటీ పెరిగినా ଯେତେ ନାମ ଖ୍ୟାତି ଲୋକ ସମ୍ପନ୍ନ ହେଲେ ମଧ୍ୟ వాళ్ళ పిలుపులో ఉన్నారంతే. ସେମାନେ ଆହ୍ୱାନ ମଧ୍ୟରେ ఆ ଅଛନ୍ତି। పిలుపు నుంచి పక్కకు ସେ జరగలేదు. ଆହ୍ୱାନ ମଧ୍ୟରେ ପାର୍ଶ୍ୱକୁ వాళ్ళ ଯାଇନାହାନ୍ତି। దగ్గర వాళ్ళ 100 మంది ఉన్నా, ସେମାନଙ୍କର ପଲ 100 ଜଣ ଥିଲେ అక్కడ ମଧ୍ୟ 10,000 మంది సిద్ధంగా ఉన్నా, ସେଠି 10,000 ପ୍ରସ୍ତୁତ ଅଛନ୍ତି। 10,000 మందికి వెళ్ళలే 100 మంది దగ్గర ఉన్నా. କିନ୍ତୁ ସେ 10,000 ଲୋକ ପାଖକୁ గଲେని 100 ଜଣ ପାଖରେ ରହିଲେ। పట్టణంలో గొప్ప సేవ జరుగుతున్న విశ్వాస ନଗର ମଧ୍ୟରେ ମହାନ ସେବା ଘଟୁଛି। ସେବା పట్టణంలో పెద్ద మందిరం 3,000 మంది వస్తున్నారు. ଆଉ ସେ ବଡ ନଗରରେ ସେ 3,000 ବିଶ୍ୱାସୀ ମାନେ ଆସୁଛନ୍ତି। పల్లెటూరులో పూరి గుడిసెలో 10 మందితోనున్నా, କିନ୍ତୁ ପଲ୍ଲିଗାରେ ସେ ଗୋଟେ କୁଡ଼ିଆରେ 10,000 నీకు ଆସୁଛନ୍ତି। ఇచ్చిన 10 మందితో నమ్మకంగా ఉండు. ତମକୁ ଦେବା ସେ 10,000 ସହିତ ବିଶ୍ୱାସ ରୁହ। నీకు ఇచ్చిన గుడిసెలో నమ్మకంగా ତମକୁ ఉండు. ଦେବା କୁଡ଼ିଆରେ ତମେ ବିଶ୍ୱାସ ରୁହ। అది పట్టణంలో ఉన్న వారి పిలుపు. ସେଟା ନଗର ଲୋକମାନଙ୍କର ఆ ଆହ୍ୱାନ। పట్టణంలో ఉన్న 3,000 మందికి ఆయన సేవకుడు. ସେଇ నగରରେ ଥିବା 3,000 ଲୋକମାନଙ୍କର ସେବକ। ఆ పట్టణం గురించి ఆయన ఒక దినంలో దేవునికి లెక్క ସେ అప్పచెప్పాడు. ନଗର ବିଷୟରେ ଦିନେ ସେ ପ୍ରଭୁకి ହିସାବ ଦେବେ। ఈ పల్లెటూరులో ଏଇ ଗାଁରେ ఈ 10 మందికి, ଏଇ 10 ଜଣଙ୍କୁ, ఈ పల్లెటూరులో ଏଇ ପଲ୍ଲି ଗାଁରେ ఆ ప్రజలకి ସେଇ ଲୋକମାନଙ୍କୁ ఒక్క దినమున నువ్వు లెక్క అప్పచెప్పాలి. ଦିନେ ତମେ ହିସାବ ଦେବାକୁ ପଡିବ। దేవుని దగ్గర నిలబడ్డప్పుడు ଆଉ ପ୍ରଭୁ ଯେତେବେଳେ ଠିଆ କରେଇବେ, పట్టణము లెక్క అడగాడు నిన్ను, ସେଇ ନଗରର ହିସାବ ତମକୁ ମାଗିବେନି। పల్లెటూరు లెక్క అడుగుతాడు. ପଲ୍ଲି ଗାଁର ହିସାବ ମାଗିବେ। దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు ଈଶ୍ୱରଙ୍କ ସାମ୍ନାରେ ଠିଆ ହେବା ସମୟରେ పల్లెటూరు లెక్క అడగాడు, ସେଇ ପଲ୍ଲି ଗାଁର ହିସାବ ମାଗିବେନି। పట్టణంలో ఉన్న లెక్క ସେଇ అడుగుతాడు. ନଗର ହିସାବ ତମକୁ ମାଗିବେ। పల్లెటూరే, ଆଉ ପଲ୍ଲି ଗାଁ పల్లెటూరు సేవనే, ପଲ୍ଲି ଗାଁର ସେବା ସେବା ହିଁ, పట్టణంలో సేవనే. ନଗରର ସେବା ସେବା ହିଁ। పట్టణంలో ନଗରରେ 10,000 మంది ఉండొచ్చు, 10,000 ଥାଇପାରନ୍ତି। పల్లెటూరులో ପଲ୍ଲି ଗାଁରେ 10 మందితో సమానం. 10 ଜଣ ସହିତ ସମାନ। తక్షార్ రమణ శందారాలరియాన రెందేనమెనశ్యాల. అందుకనే ତେଣୁକରି యెరూషలేములో నిలిచిండు. ଜେରୁସାଲେମରେ ତମେ ରହିଥାଅ। ఫస్ట్ ప్రోటోకాల్, ଆଉ ପ୍ରଥମ ନିୟମ, స్టే ఇన్ జెరూసలేం. ଜେରୁସାଲେମରେ ରହିଯାଅ। దాని తర్వాత ఒక టైం వస్తుంది, ତାପରେ ଗୋଟେ ସମୟ ଆସିବ, యు విల్ ఎంటర్ ఇంటూ యూదియా. ତାପରେ ଜୁଦିଆ ଅଞ୍ଚଳକୁ ତମେ ପ୍ରବେଶ କରିବ। యూదియాలో నమ్మకంగా ఉండు. ଜୁଦିଆରେ ତମେ ବିଶ୍ୱସ୍ତ ରୁହ।
దాని తర్వాత సమరయాలు అడుగు ତାପରେ ତମେ ସମରଣରେ ପ୍ରବେଶ କରିବ। సమరయాలు నమ్మకంగా ఉండు। ସମରଣରେ ବିଶ୍ୱାସ ଭାବରେ ରୁହ। ఒక టైం వస్తది, ଗୋଟେ ସମୟ ଆସିବ సప్పన్ టేక్ ఆఫ్ తీసుకుంటా, ఆ ପ୍ରଭୁ ହଠାତ୍ ନେଇଯିବେ భూదిగంతంలో వరకు వెళ్తా। ପୃଥିବୀର ସୀମା ପର୍ଯ୍ୟନ୍ତ। చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొట్టు। ହାତ ଟେକି କରତାଳି ଦେବା గట్టిగా ଜୋରସେ। ఎస్ ఇది రాయగడ సేవకులారా, ఏ ରାଗଡ଼ାର ସେବକଗଣ సేవలో జరగబోతుంది। ତମ ସେବାରେ ଘଟିବ। ఎస్ ହଁ దేవుడు నీకు ఇచ్చిన యెరూషలేం, ପ୍ରଭୁ ତମକୁ ଦେବା ଜେରୁସଲେମ, నీవున్న సంఘం, ତମେ ଥିବା ମଣ୍ଡଳୀ, నీకు దేవుడిచ్చిన 10 మంది విశ్వాసులు, ପ୍ରଭୁ తమకు ଦେବା 10 ଜଣ ఆ ବିଶ୍ୱାସୀ। యెరూషలేములకు నమ్మకంగా ఉండు। ସେଇ ଜେରୁସଲେମରେ ବିଶ୍ୱାସ ఆ କର। యెరూషలేములకు న్యాయం చేయి। ସେଇ ଜେରୁସଲେମରେ ନ୍ୟାୟ ఆ ଯୁକ୍ତ 10 କର। మందికి న్యాయం చేయి। ସେଇ 10 ଜଣଙ୍କୁ ନ୍ୟାୟ ଯୁକ୍ତ ఆ କର। పల్లెటూరికి న్యాయం చేయి। ସେଇ ପଲିଗାକୁ ନ୍ୟାୟ କର। ఒక దినం వస్తది, ଦିନ ଆସିବ, ఒక దినం ଗୋଟେ వస్తది, ଦିନ ଆସିବ, ఒక దినం వస్తది। ଗୋଟେ ଦିନ ଆସିବ, మై సన్, ମୋ ପୁତ୍ର, ఒకడా, ମୋର ଦାସ, నీకు ఇచ్చిన 10 మందికి నువ్వు నమ్మకంగా ఉన్నావు। ତମକୁ ଦେବା 10 ଜଣଙ୍କୁ ତମେ ବିଶ୍ୱାସ ରହିଲ। నీకున్న గుడిసెకి నమ్మకంగా ఉన్నావు। ଥିବା କୁଡ଼ିଆରେ ବିଶ୍ୱାସ ରହିଲ। నీకున్న ఆ యొక్క ఊరికి నమ్మకంగా ఉన్నావు। ଦେବା ସେଇ ଗାଁରେ ବିଶ୍ୱାସ ଅଛ। జుడియాలో అడుగు పెట్టబోతున్నావు। ଆସ ତମେ ଜୁଦାରେ ପାଦ ପକେଇବ। యూదియాలో అడుగు పెట్టబోతున్నావు। ଜୁଦାରେ ତମେ ପାଦ ପକେଇବ। యూదియాలో అడుగు ଜୁଦାରେ పెట్టబోతున్నావు। ତମେ ପାଦ ପକେଇବ। యూదియాలో బాధ్యత ఇస్తాడు। ఆ జుదాରେ ସେଠି ଦାୟିତ୍ୱ ଦେବେ। యూదియాలో నమ్మకంగా ఉన్నావు। ଜୁଦାରେ ବିଶ୍ୱାସ ରହିଲ। దాని తర్వాత ତାପରେ చలో సమరయ, ଚାଲ ଯିବା ସମରୟ। చప్పట్లు కొట్టాలా? ସମରୟକୁ ଯିବା। କରତାଳି ଦିଅ ଜୋରସେ। సమరయ, ସମରୟ, సమరయ, ସମରୟ, సమరయ, ସମରୟ ଅଞ୍ଚଳ। సమరయలో నమ్మకంగా ఉన్నావు। ସମରୟ ଅଞ୍ଚଳ ତମେ సమరయాల ప్రజలకు నమ్మకంగా ఉన్నావు। Come on, ప్రపంచానికి వెళ్దాం నడు। ବିଶ୍ୱାସକୁ ଯିବା ଚାଲ। ବିଶ୍ୱାସ ఫ్లైట్ ఎక్కుదాం నడు। ଉଡ଼ାଜାହାଜ ଚଳିବା ଚାଲ। దేశ విదేశాలు వెళ్దాం నడు। ଦେଶ ବିଦେଶ హల్లెలూయా। ହାଲେଲୁୟା। ఉరమాల షకట తలాదియాల మందువాల రెందేనే మెన షకట తలాదియాల। నేను నా కంట్రోల్లో లేను। ମୁଁ ନିଜ ନିୟନ୍ତ୍ରଣ ନାହିଁ। అంతా నాకు 2025 ప్రత్యక్షత నేను పొందుకుంటున్నాను। ଆଉ 2025 ର ପ୍ରକାଶନ ମୁଁ ନିଜେ ପାଉଛି। నేను పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్నా। ମୁଁ ପବିତ୍ର ଆତ୍ମାର ରବ ଶୁଣୁଛି। ఇదిగో ప్రభు సముఖంలో నేను చెప్తాను। ପ୍ରଭୁଙ୍କ ଛାମୁରେ ଠିଆ ହେଇକି ఎందుకు నేను వాకింగ్ చేస్తుంటే నా రూమ్ లోకి తీసుకొని వెళ్ళండి ఇప్పుడు అర్థమైంది। ମୁଁ ୱାକିଂ କାହିଁକି କରୁଥିଲି, ପ୍ରଭୁ କାହିଁକି ରୁମକୁ ନେଲେ ମୁଁ ବୁଝିପାରିଲି। ప్లీజ్ దైవజనులారా, ପ୍ରଭୁ ଦୟାକରି ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଗଣ వాళ్ళిద్దరిలాగా మనం ఉండొద్దు। ସେ ଦୁଇ ଜଣଙ୍କ ପରେ ଆମେ ରହିବାନି। ହଁ, నీకు ఇచ్చిన పిలుపులో ఉండు। ଆପଣଙ୍କୁ ଦେବା ଆହ୍ୱାନରେ ରୁହନ୍ତୁ। 10 మంది రాని, 10 ଜଣ ଆସନ୍ତୁ। ఆ 10 మంది కూడా లేకపోని ସେ 10 ଜଣ ନଥିଲେ ମଧ୍ୟ ఖాళీ చర్చికి వాక్యం చెప్పు। ଖାଲି ଚର୍ଚ୍ଚକୁ ବାକ୍ୟ କୁହ।